వెల్కమ్ టు టార్గెట్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మెయిన్గా 2025లో టీజీపీఎస్సీ ఇవ్వబోతున్న ఫస్ట్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనందరికీ తెలిసిందే 2024లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్, మెయిన్స్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసింది. వాటి యొక్క రిజల్ట్స్ ఆల్మోస్ట్ గ్రూప్ 4 అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళందరూ వేరియస్ జాబ్స్లలో వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్రూప్ 1 జిఆర్ఎల్ కూడా రీసెంట్గా టీజీపీఎస్సీ ఇవ్వడం జరిగింది. ప్లస్ గ్రూప్ 2, గ్రూప్ 3 జిఆర్ఎల్ కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏముందంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ పిలిచి 1:2 పిలుస్తారు. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాగానే 1:1 ఇచ్చి వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చేస్తారు. తర్వాత గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఫిల్అప్ చేస్తారు. గ్రూప్ 3 పోస్ట్ కూడా ఫిల్అప్ చేస్తారు. సో ఆల్మోస్ట్ 2024 నోటిఫికేషన్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకున్న ఆపర్చునిటీ ఏంది, ఎవరైతే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో జాబ్ కొట్టలేదో వాళ్ళకి 2024లో ఉన్న ఫస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే విలేజ్ లెవెల్ రెవెన్యూ ఆఫీసర్. సో ఈ పోస్ట్ని గవర్నమెంట్ ఏమంటుందంటే గ్రామ పాలన ఆఫీసర్ అంటుంది. గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓ అని దీనికి నామకరణం చేశారు. సో ఈ నోటిఫికేషన్ అనేది 2025లో ఫస్ట్ నోటిఫికేషన్ రాబోతుంది. మోస్ట్లీ మే మంత్ ఆర్ జూన్, మేలోనే వచ్చేస్తుంది. మేలో రాబోతుంది ఈ నోటిఫికేషన్. సో కాబట్టి దీని మీద క్లియర్గా ఆస్పిరెంట్స్ ఒక అవగాహన ఉండాలని, సో వాళ్ళకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే కొత్తగా ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో, సో మీరందరూ మన టార్గెట్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనం మెయిన్గా ఏం డిస్కస్ చేద్దామంటే, సో విలేజ్ లెవెల్ రెవెన్యూ ఆఫీసర్ ఉంది కదా, ఈ పోస్ట్ యొక్క సిలబస్ ఏముంటబోతుంది, నోటిఫికేషన్ వచ్చే మంత్ ఏంటి, ఈ గ్రామ పాలన ఆఫీసర్ యొక్క శాలరీ ఏ విధంగా ఉండబోతుంది, అండ్ ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంటుంది. సో బేసికల్లీ ఫ్రెండ్స్, ఈ గ్రామ పాలన ఆఫీసర్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద క్రియేట్ చేసిన పోస్ట్. సో ఇదేమి కొత్త పోస్ట్ కాదు, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పోస్టే. ఇంతకుముందు దీన్ని విఆర్ఓ అనేవాళ్ళు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనేవాళ్ళు. ఈ పోస్ట్ని ప్రీవియస్ గవర్నమెంట్ ఉంది కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్, సో దాన్ని అబాలిష్ చేసి విఆర్ఓస్ని అండ్ విఆర్ఎస్ని వేరే వేరే డిపార్ట్మెంట్స్లలో వాళ్ళని సర్దుబాటు చేయడం జరిగింది. కాబట్టి మళ్ళా ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఏంటంటే ఈ రెవెన్యూ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసము విలేజ్ లెవెల్లో ఒక రెవెన్యూ సంబంధించిన అధికారి ఉండాలనే ఉద్దేశంతో ఈ పోస్ట్ని మళ్ళా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి దీని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఇందులో ఈ వీడియోలో మనం కావాల్సిన ఆస్పిరెంట్కి కావాల్సిన మెయిన్ థింగ్స్ ఏంది, మెయిన్గా ఏం కావాలంటే క్వాలిఫికేషన్ ఏంది, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఏముంటుంది, సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది, నంబర్ ఆఫ్ వేకెన్సీస్లలో మనకు మెయిన్గా కావాల్సింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్. సో ఎన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఇవ్వబోతున్నారు, ఇది ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి. నెక్స్ట్ ఏం కావాలి, నోటిఫికేషన్ ఎక్స్పెక్టెడ్ మంత్ ఏంటి. సో ఇవన్నీ టాపిక్స్ మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో రీసెంట్గా మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద 10,954 10,954 టోటల్ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్, అంటే దీన్ని ఏమంటున్నారంటే గ్రామ పాలన ఆఫీసర్ అనే పోస్ట్ని క్రియేట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చింది. సో మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు ఏమి చెప్పారంటే వీళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఎక్స్ విఆర్ఏ అండ్ విఆర్ఓస్ ఉన్నారు కదా, వీళ్ళకి గ్రామ పాలన ఆఫీసర్ అని డిజిగ్నేషన్ చేస్తున్నాము. సో ఈ శాంక్షన్ ఆర్డర్స్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారు. సో గైస్, ఇక్కడ మనం మెయిన్గా క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓ పోస్ట్ ఉన్నాయి కదా, ఈ జీపీఓ పోస్ట్లని గవర్నమెంట్ వీళ్ళకి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంతకు ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన విఆర్ఓస్ అండ్ విఆర్ఏస్ ఉంటారు కదా, వీళ్ళకి ఆప్షన్ ఇచ్చింది, మీకు విల్లింగ్నెస్ ఉందా, విల్లింగ్నెస్ ఉంటే తిరిగి డిపార్ట్మెంట్లోకి రావచ్చు అని వాళ్ళకు ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో ఎవరైతే వీళ్ళకి మళ్ళీ 2 టైప్స్ ఉన్నారు అన్నట్టు, డిగ్రీ ఉన్న వాళ్ళు ఎంతమంది, యాజ్ వెల్ అస్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు ఎంతమంది. ఒకవేళ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళైతే వీళ్ళకి +5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇంటర్మీడియట్ +5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి వీళ్ళు ఆల్రెడీ విఆర్ఓగా
5 years వర్క్ చేశారు కాబట్టి దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. సో కాబట్టి వీళ్ళు విల్లింగ్ ఆల్మోస్ట్ మనకు తెలిసి వీళ్ళు ఒక 5,000 మెంబర్స్ విల్లింగ్నెస్ పెట్టారని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. 5,000 ప్లస్ వాళ్ళు విల్లింగ్నెస్ పెట్టారు. టోటల్ వేకెన్సీస్ ఎంత? 10,954 వేకెన్సీస్. సో కాబట్టి ఆల్మోస్ట్ 11,000 అనుకోండి, ఒక 50 తక్కువ 11,000 వేకెన్సీస్. కాబట్టి ఈ 5,000 మెంబర్స్ వెళ్ళిపోతే ఇప్పుడున్న సినారియోలో ఒక 6,000 పోస్టులు 6,000 పోస్టులు అనేటివి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నంబర్ అనేది పెరిగే ఛాన్స్ కూడా ఉంది. 6,000 అనేది మినిమం, పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకు పెరిగే ఛాన్స్ ఉందంటే ఇక్కడ వీళ్ళకి మెయిన్గా గవర్నమెంట్ జియోలో క్లియర్గా ఏం మెన్షన్ చేసిందంటే వీళ్ళకి సీనియారిటీ అనేది 0 ఇస్తుంది. సీనియారిటీ అనేది ఇవ్వట్లేదు. మీరు ఒకవేళ మళ్ళా విఆర్ఓ వాళ్ళు మళ్ళా గ్రామ పాలన ఆఫీసర్గా రిటర్న్ వస్తే మీకు సీనియారిటీ ఉండదు, 0 సీనియారిటీ అవుతుందని క్లియర్ చెప్పారు. కాబట్టి చాలా మంది విఆర్ఓస్ రాకపోవచ్చు. విఆర్ఓస్ ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లలో సెట్ అయిపోయారు. కొంతమందికి సీనియర్ అసిస్టెంట్గా కూడా ప్రమోషన్ వచ్చింది కాబట్టి దే వోంట్ కమ్. ఓన్లీ విఆర్ఏస్ మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ 6,000 నంబర్ అనేది పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. ఇట్ మే బి అరౌండ్ 6,000 to 7,500. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 6,000 నుండి 7,500 వరకు వేకెన్సీస్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ రేంజ్లో ఉంటుంది. కానీ క్లారిటీగా ఎన్ని ఉంటాయనేది ఇప్పటికే మనకు తెలియదు. ఇది ఫైనల్గా వీళ్ళకి ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్లో ఎంతమంది పాస్ అవుతారో అవన్నీ చూసిన తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సో గైస్, ఇది మనం వీళ్ళు విఆర్ఎస్ అండ్ విఆర్ఓస్ ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర నుండి ఆప్షన్స్ తీసుకున్నారు అన్నట్టు. ఎంతమంది రావాలనుకుంటున్నారంటే వీళ్ళు టోటల్గా 9,654 అప్లికేషన్స్ వచ్చాయి. ఆ అప్లికేషన్స్లో మళ్ళీ విఆర్ఓ కేటగిరీ విఆర్ఏ కేటగిరీగా డివైడ్ చేశారు. ఈ విఆర్ఓలో కూడా డిగ్రీ ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇంటర్ ఉన్న వాళ్ళు ఎంతమంది అండ్ అదర్స్ ఎంతమంది అనేది ఈ టోటల్గా ఒక డేటా తీశారు. సో ఈ డేటా ప్రకారంగా ఎంత చూసుకున్నా కానీ వీళ్ళు టోటల్గా ఒక 5,000 కంటే ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ లేవు. సో నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది. సో రీసెంట్గా వీళ్ళు రిలీజ్ చేసిన గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం, జియో ప్రకారం, సో ఇందులో వీళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వీళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అసలు వీళ్ళు ఏ విధంగా పనిచేయబోతున్నారు అన్ని క్లియర్గా ఒక గైడ్ లైన్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అందులో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం మెన్షన్ చేసిందంటే 2 టైప్స్ మెన్షన్ చేసింది. ఒకటి ఇంటర్మీడియట్ ఉండి దాంతోపాటు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది విఆర్ఏగా కానీ విఆర్ఓగా కానీ. ఇది ఎవరైతే విల్లింగ్నెస్ ఆప్షన్ ఇచ్చారో వాళ్ళకి సూట్ అవుతుంది, ఇంటర్ ప్లస్ 5 years. కాకపోతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మాత్రం ఖచ్చితంగా ఎనీ డిగ్రీ ఉండాలి. ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది వాళ్ళకు ఫిక్స్ చేసి పెట్టారు. డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఎవరు రిక్రూట్మెంట్ చేయబోతున్నారు? ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇంతకుముందు విఆర్ఓ కూడా టీఎస్పీఎస్నే రిక్రూట్ చేసింది. సో సేమ్ ఈసారి కూడా టీజీపీఎస్ఏ రిక్రూట్ చేయబోతుంది. సో ప్రెసెంట్ శాలరీ ఎంత ఉండబోతుంది? విలేజ్ లెవెల్ ఆఫీసర్ విఎల్ఓ కానివ్వండి, దీన్ని ఏమంటున్నాం జీపీఓ అంటున్నాం, గ్రామ పాలన ఆఫీసర్. వీళ్ళ యొక్క బేసిక్ ప్రెసెంట్ మాత్రం 24,280 రూపీస్. అంటే ఇది బేసిక్ పే అని మాత్రం అంటారు. దీంట్లో కూడా డిడక్షన్స్ ఉంటాయి, దీంట్లో కూడా అలవెన్సెస్, వేరియస్ బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ కలుపుకొని రూరల్లో ఆల్మోస్ట్ 29,000 శాలరీ వస్తుంది. ఈ గ్రామ పాలన ఆఫీసర్కి స్టార్టింగ్ శాలరీ అనేది 29,000 నెట్ శాలరీ రాబోతుంది. సో విల్లింగ్నెస్ చూపించిన వాళ్ళు 6,500. కాకపోతే ఇందులో జాయిన్ అయ్యేది మాత్రం 5,000 కంటే ఎక్కువ కారు, ఎందుకంటే వీళ్ళకి సీనియారిటీ అనేది 0 ఇవ్వబోతున్నారు. సో ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ ఎంత అంటే ఆల్మోస్ట్ 6,000 నుండి 7,500 వరకు గ్రామ పాలన ఆఫీసర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద, ప్రత్యక్ష పద్ధతి ద్వారా. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ప్రెసెంట్ టీజీపీఎస్సీ కండక్ట్ చేసే వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటారు. వాటి కింద 6,000 నుండి 7,000 వేకెన్సీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్, ఇది మనకు వచ్చిన న్యూస్ పేపర్ ఆర్టికల్. అంటే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తెలుగులో ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ ఈనాడులో వచ్చింది. జీపీఓల అర్హత డిగ్రీ మనం చెప్పుకున్నాం కదా, డిగ్రీ లేదా 5 ఏళ్ల సర్వీస్తో కూడిన ఇంటర్ ఉంటే 5 years సర్వీస్ అడుగుతారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారు? విఆర్ఏ అండ్ విఆర్ఓలకే ఫస్ట్ ప్రాధాన్యత, వాళ్ళకు విల్లింగ్నెస్ ఇస్తున్నారు. దాని తర్వాత మిగిలిన పోస్టులనే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయబోతున్నారు. సో గైస్, ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఈ జీపీఓల యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండబోతున్నాయి. వీళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటంటే విలేజ్ అకౌంట్స్ మెయింటెనెన్స్, అంటే గ్రామ ఖాతాల నిర్వహణ. విలేజ్ అకౌంట్స్ ఏమైనా ఉంటాయి కదా, రెవెన్యూ అకౌంట్స్ అంటే మెయిన్గా
రెవెన్యూ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. అండ్ వేరియస్ సర్టిఫికేట్స్కి వీళ్ళు చెక్ చేస్తారు అన్నట్టు. విలేజ్ లెవెల్లో వెరిఫికేషన్ చేయాలి. ధృవీకరణ పత్రాలు ఉంటాయి కదా, క్యాస్ట్ కానివ్వండి, ఇన్కమ్ కానివ్వండి, విలేజ్ లెవెల్లో వీళ్ళు వెరిఫై చేస్తారు. నెక్స్ట్ పబ్ గవర్నమెంట్ ల్యాండ్స్ మెయింటెనెన్స్ అండ్ లేక్స్ అండ్ వాటర్ బాడీస్ మెయింటెనెన్స్, ఇవన్నీ వీళ్ళ కిందనే ఉంటుంది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ విలేజ్ లెవెల్లో ఏమున్నా కానీ ఈ జీపీఓలే చేయాల్సి ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అండ్ గవర్నమెంట్ అండ్ స్కీమ్స్ అండ్ పాలసీస్ విలేజ్ లెవెల్లో జీపీఓలే వీళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే వాళ్ళు గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇస్తుంది కదా, దాన్ని బట్టి బెనిఫిషియరీస్ ఎవరు కాదనేది వీళ్ళు డేటా కలెక్షన్ చేసుకొని దీన్ని మండల్ లెవెల్లో ఫార్వర్డ్ చేస్తారు. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు మెయిన్గా ఆర్డిఓ, కలెక్టర్ అండ్ తహసీల్దార్ వీళ్ళందరూ అండ్ సిసిఎల్ఏ వీళ్ళు ఎక్స్ట్రా అడిషనల్ డ్యూటీస్ ఏం అప్పచెప్పినా డే టు డే అవి కూడా నిర్వహించాల్సి వస్తుంది. అండ్ ప్రోటోకాల్ డ్యూటీస్ మెయిన్గా విలేజ్ లెవెల్లో ప్రోటోకాల్ డ్యూటీస్ ఏమున్నా కానీ ఈ గ్రామ పాలనా ఆఫీసర్లే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే కల్లా గైస్ అంటే ఇంకా స్కీమ్ అండ్ సిలబస్ అనేది ఇప్పటిదాకా అయితే ఎలాంటి మార్పులు లేవు. ఫ్యూచర్లో ఏమైనా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి విఆర్ఓ, ఇంతకుముందు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉంది కదా, ఈ విఆర్ఓకి ఉన్న సిలబస్సే ఈ జీపీఓకి కూడా సేమ్ ఉంటుంది. సేమ్ సిలబస్ ఉంటుంది. టోటల్ 150 మార్క్స్ ఒకటే పేపర్ ఉంటుంది. వన్ పేపర్ 150 మార్క్స్. అండ్ ఇందులో 75 అనేది జిఎస్ జనరల్ నాలెడ్జ్ 75 అండ్ రిమైనింగ్ సెక్రటేరియట్ ఎబిలిటీస్ అనేటివి 75 మార్క్స్. ఈ 75 మార్క్స్ జిఎస్, 75 మార్క్స్ సెక్రటేరియట్ ఎబిలిటీస్. సో మెయిన్గా ఇందులో ఉంటుంది. అండ్ ఈ పేపర్ అనేది బైలింగ్వల్ ఉంటుంది, ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఉంటుంది. 150 మార్క్స్. యాజ్ ఆఫ్ నౌ అయితే సిలబస్లో ఎలాంటి మాడిఫికేషన్ లేదు. ఒక పేపర్ ఉంటుంది 150 మార్క్స్. సో ఇట్ విల్ డిసైడ్ యువర్ జాబ్ అనేది. సో గైస్ మెయిన్గా అయితే ఇది మన గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించిన విషయము. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను ఖచ్చితంగా యూట్యూబ్లో పెడతాను. సో దీనికి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టార్గెట్ టీఎస్పీసీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. దీని లింక్ మన కామెంట్ బాక్స్లో పెడతాను. ప్రతి ఒక్కరు ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళందరూ మన టార్గెట్ టీఎస్పీసీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. యాజ్ వెల్ యాజ్ మన యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరందరూ చూసిన వాళ్ళంతా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. సో దట్ మీకు అప్కమింగ్ వీడియోస్ కూడా మీకు ఈజీగా రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీని ప్రిపరేషన్ స్ట్రాటజీ మీద కూడా ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. సో మనకు మోస్ట్లీ మే ఆర్ జూన్ కల్లా ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ జీపీఓనే రాబోతుంది, గ్రామ పాలన ఆఫీసర్ రాబోతుంది. సో గైస్ ఎవరైతే గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 మిస్ అవుతుందో డెడికేటెడ్గా కూర్చోండి. ప్రతి జాబ్ ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. ఒక ఆస్పిరెంట్కి ఎప్పుడు జాబ్ వస్తుందనేది చెప్పలేం. దేన్ని కూడా తక్కువ అంచనా వేయకండి. ప్రతి జాబ్ని సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మీ నాలెడ్జ్ ఎటు పోదు. ఒక్కసారి జాబ్ కొట్టిన తర్వాత కావాలంటే మళ్ళీ వేరే నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. జాబ్ వచ్చిన తర్వాత ఇంకో జాబ్ కొట్టడం ఒక కాన్ఫిడెంట్ లెవెల్గా కొట్టొచ్చు. కాబట్టి దేన్ని కూడా ఈజీ తీసుకోకండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.